ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ వారం అద్భుతమైనటువంటి యోగకాలం నడుస్తుంది. అన్ని విధాలుగా కూడా ప్రత్యేకించి చెప్పాల్సిందే. ప్రతి పనిలో కూడా కొంచెం పాజిటివ్ సెన్స్ పెరుగుతూ పోతుంటుంది. గురువు యొక్క దృష్టి ఇక్కడికి వచ్చినందువల్ల, 5వ ఇంట్లోకి గురువు మారడం వల్ల, రాశి మీద గురు దృష్టి వల్ల చూసేది నీచైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే అవకాశాలు కొన్ని మార్పులు చేస్తాడు. మీ వ్యాపార పరంగాను, మీ ఉద్యోగ పరంగాను, మీ యొక్క కోల్పోయినటువంటి పరువు ప్రతిష్టలకు సంబంధించి, మర్యాదలకు సంబంధించి కొన్ని వాల్యూస్ పెంచుతాడు. మీరు జాగ్రత్త పడితే లైఫ్ చాలా బాగుంటుంది. ఇక శ్రవణ నక్షత్రం అంటే జాగ్రత్త పడడం అంటే ఏమీ లేదండి. ఉత్తరాషాఢ వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీస్ని తెలివిగా వాడుకోవడం, అట్లాగే పరిస్థితులు గతంలో ఎవరు మీతో ఇప్పుడు సపోజ్ ఉద్యోగంలో ఉన్నారు, గతంలో ఉద్యోగం లేనప్పుడు ఏ వ్యక్తులు మీతో ఎలా మాట్లాడారు, ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, మీ దగ్గర ధనం లేనప్పుడు అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడారు, ధనం ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కొంచెం రియలైజ్ చేసుకొని మానసికంగా ఫిక్స్ చేసుకొని మీదైనటువంటి స్వయం నిర్ణయంతో వెళ్ళాలి ఉత్తరాషాఢ వాళ్ళు. అట్లాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న మనస్తాపంతో కూడిన విషయాలు కొన్ని ఎదురవ్వచ్చు, కానీ ఓవరాల్గా బాగుంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంతో పోలిస్తే కొంత స్పష్టత పెరిగేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ధనిష్ట వాళ్ళకి సోదరీ వర్గాలతో ఏర్పడ్డ విభేదాలు సమసిపోతాయి. ఆ విభేదాల రీత్యా ఏర్పడినటువంటి అగాధం పూడుకుంటుంది. వాళ్ళకు సంబంధించి మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో ఏర్పడ్డ విభేదాలు పరిష్కరించబడి న్యాయస్థానాల్లో కూడా మీకు న్యాయం జరిగి, వారితో సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఈ వారం అయితే మకర రాశి వారికి పెద్దగా ఇబ్బందికర కాలం అయితే కాదని స్పష్టంగా చెప్పచ్చు. యోగవంతమైన కాలం నడుస్తుంది. గురుదృష్టి లాభం మీద, లగ్నం మీద, అలాగే భాగ్యం మీద సంచరిస్తుండడం వల్ల తండ్రిపరమైనటువంటి ఆస్తుల విషయంలో కూడా మీకు న్యాయం జరుగుతుంది. సోదరపరమైన విషయాల్లో న్యాయం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంటుంది. మరి ఇంకొంచెం యోగం పొందాలి అంటే గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది మకర రాశి వారికి. నా ఉద్దేశం మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.